ఇవాళ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ మసాలా దోశ. దోశ బాగుంది కానీ మసాలా ఏమీ ఎక్కువ కనిపించట్లేదు. ఇంత పెడతాడు కదా వాడు. అది హోటల్ కాబట్టి. హోటల్ కాబట్టి ఇంత పెడతాడా? ఇంత డబ్బులు తీసుకుంటాడు. ఇది ఇల్లు కాబట్టి ఇంతే పెడతావు, ఇంత దోశ వేస్తావు, అదే కదా. ఓకే ఓకే ఓకే, బాగానే ఉంది. ఇదేం చట్నీ? కొత్తిమీర. అది బాగానే ఉంది. అంటే ఇంటికిను హోటల్కి తేడా ఏంటంటే రోజు తినే టిఫినే కదా అనేటువంటి ఒక వెటకారం భావన, తేలిక చేసే భావన. అదే హోటల్ దగ్గరికి వెళ్ళేటోడికి వాడు ఎలా వండాడో, ఎక్కడ వండాడో, ఏ పరిస్థితుల్లో వండాడో, ఏ చీపుడుతో దోశలకి రాసాడో మనకి ఏమి తెలియక బయటికి కట్టె నుంచి బయటకు వస్తాడు కదా వంట రూమ్లోంచి వచ్చి వాడు ఇలా అందంగా వేసినటువంటి టిఫిన్ని చూసుకుని మురిసిపోతూ తింటాం. అయితే ఇంకోటి కూడా చెప్పుకోవాలి కదా, చాలా ఇళ్లలో అంటే 100కి 99 ఇళ్లలో పెసరట్టు చేస్తారయ్యా, ఉప్మా చేయరు. దోశ చేస్తారయ్యా, చట్నీ వేయరు. ఆ పక్కన ఉన్న మాగాయో ఆవకాయో ఏదో వేసి తినేయండి అంటారు. ఏదో ఒకటి వేసి తినేయండి అనే దాంట్లోనే వీడికి ఇంట్రెస్ట్ తెచ్చిపోయి ఆకలేదు అని చెప్పి ఆ బయట హోటల్లో దొరుకుతాడు. ఇది సంసార జీవితంలో కూడా వర్తిస్తుంది. పొరిగింటి పుల్లకూర రుచి అంటారు కదా. ఇంట్లో ఉన్న ఆడాళ్ళ కన్నా బయట తిరిగేటువంటి ఆడాళ్ళు కొంచెం అందంగా కనిపించినట్టు కనిపిస్తారు. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే పట్టవిచ్చి చూడ పురుగులులాగా వాళ్ళకి అవి కష్టాలు ఉంటాయి, వాళ్ళకి అవే రోగాలు ఉంటాయి, వాళ్ళకి అవే బాధలు ఉంటాయి, వాళ్ళకి అవే సమస్యలు ఉంటాయి. బట్ ఏంటంటే దూరపు కొండలు నింపులాగా జరుగుతూ ఉంటుంది. అందుకే సంసారానికి దోషకి ఎందుకు పెట్టానంటే ఈ సంసారం అనేటువంటి దాంట్లో అప్పుడప్పుడు ఇలాంటి చట్నీయో ఇంకో ఏదో బంగాళదుంప కూర ఏదో చేసావు దాంట్లో వేసావు, ఇలాగా కొంచెం టేస్టులు మారుస్తూ చేస్తుంటే వాళ్ళకి ఇంటి యజమానికి బోర్ కొట్టదు. ఇంకా చెప్పాలంటే బాగా అర్థమయ్యేలాగా ఇంకా జీవితకాలం అంతా ఇంట్లోనూ బయట కూడా నైటీతోటే కనిపించింది అనుకో భార్య, వీరికి ఏముంటుంది ఇంకా మధ్య మధ్యలో ఏదో ఒక పట్టు చీర, కాటన్ చీర, మామూలు చీర అలా కట్టుకుని బయట కనిపిస్తే ఓహో బాగుంది అని అనిపిస్తుంది. అలాగే అది కూడా అంతేనా? అంతే మరి. దోశ కూడా సరే. ఎనివే బాగుంది, సూపర్. ఈ వారికి టిఫిన్ అది. అయ్యా చెప్పినవి అర్థమయ్యాయి కదా. ఏదో నేను చెప్పాను కదా నా ఇంట్లో అనుభవాలు అని అనుకోవద్దు. మీ ఇంట్లోనే అనుభవాలు ఉంటాయి. నేనేమో చెప్పగలుగుతున్నాను బయట వీడియో ద్వారా, మీరు చెప్పలేక కుములు పోతున్నారు. చెబితే ఏమవుతుందో ఆవిడికి, ఏం గొడవలు జరుగుతాయో అని అనుకుంటున్నాను. నాకు అటువంటిది ఏం లేదు. 10 మందికి మంచి చేయటమే. మీకు అట్లీస్ట్ అవగాహన కలిగిస్తే ఈ వీడియోని మీ భార్యకు కూడా చూపిస్తారుగా, మీ ఆడవాళ్ళకు కూడా చూపించడం ద్వారా వాళ్ళు పాపం తెలుసుకుంటారు నిజాన్ని. అది. ధన్యవాదాలు. రే బాలరాజు, నేను ఎంత ఎంట్రీ ఇవ్వద్దు అనుకున్నా ప్రతిరోజు ఏదో ఒక వంకతో నా చేత తిట్టించుకునే ప్రయత్నం చేసుకుంటున్నావురా. ఏమంటారు ఇది? దురదృష్టం అంటారా? స్వయంకృతాపరాధం అంటారా? ఏంటి చెప్పు. ఇంకో సరే తినేది తిను, అంతేగాని దానికోసమని ఓ దిక్కుమాల విశ్లేషణలు ఎందుకురా? పైగా ఆడవాళ్ళని ముడిపెట్టి చెప్పడం ఎందుకురా? తర్వాత చూసుకో నీకు ఏమవుతుందో.